హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ కృష్ణ. సో, ఈరోజు నేనొచ్చేసాను ఎందుకో తెలుసా? ఒక సినిమా రివ్యూ చెప్పడం కోసం. ఆ సినిమా పేరేంటంటే 'కోర్ట్'. యెస్. 14థ్ మార్చ్‌న రిలీజ్ అయిన సినిమా 'కోర్ట్'. సో, వాల్ పోస్టర్ బ్యానర్ నుంచి 'కోర్ట్' సినిమా అయితే వచ్చింది. సో, వాల్ పోస్టర్ సినిమాస్ ఎవరో మనందరికీ తెలుసు. మన నేషనల్ స్టార్ నాని గారివి. గతంలో ఎన్నో బ్లాక్ బస్టర్స్ అండ్ చాలా డిఫరెంట్ సినిమాస్ ప్రొడ్యూస్ చేసి హిట్ కొట్టడం జరిగింది. సో, ఆ బ్యానర్‌లో వచ్చింది 'కోర్ట్' సినిమా. సో, ఈ 'కోర్ట్' సినిమా గురించి మనం ఇప్పుడు డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. బేసిక్‌గా మనం సినిమాలు చూడాలనుకుంటే మనం టీజర్ చూసో, ట్రైలర్ చూసో అది మనకు నచ్చిందంటే ఆ సినిమా చూడడానికి వెళ్తాం బేసిక్‌గా అంతే కదా! కానీ నాకు 'కోర్ట్' సినిమా ఎందుకు చూడాలనిపించిందంటే, ఎందుకు అంత ఎక్సైట్ అయ్యానంటే రీసెంట్‌గా 'కోర్ట్' సినిమా ఈవెంట్ ఒకటి జరిగినప్పుడు అందులో నాని గారు స్పీచ్‌ని నేను బ్లాంక్ అయిపోయింది నా మైండ్. ఆయన ఏం చెప్పారంటే, "మీరు 'కోర్ట్' సినిమా చూడండి. ఒకవేళ ఆ సినిమా నచ్చకపోతే నా నెక్స్ట్ వచ్చే సినిమా 'హిట్ 3' ఏదైతే ఉందో ఆ సినిమా మీరు చూడొద్దు" అని చెప్పి చాలా బోల్డ్‌గా స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను షాక్ అయ్యాను. అరె! ఇదేంటి యాస్ ఎ హీరో, యాస్ ఎ ప్రొడ్యూసర్ నువ్వు అలా ఎలా చెప్తావు నాని అని అనుకున్న ఫస్ట్ సెకండ్. తర్వాత అనిపించింది సినిమాలో ఎంత బాగోకపోతే లేకపోతే ఈ సినిమా ప్లాట్ స్టోరీ అనేది ఎంత విభిన్నంగా ఉండకపోతే నాని గారు అంత ధైర్యంగా చెప్పుంటారనిపించింది. సో, నెక్స్ట్ సెకండ్ అనుకున్నా సినిమా రిలీజ్ అవ్వగానే ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాల్సిందని. అనుకున్నట్టే వెళ్ళాను. సీరియస్‌లీ ఒక 10 ఇయర్స్ నుంచి చూసుకుంటే, నేను ఇప్పటిదాకా చూసిన సినిమాల్లో కోర్ట్ సీన్స్ ఉంటాయి కదా! ఇప్పటిదాకా చూసిన అన్ని సినిమాల్లో కల్లా ది బెస్ట్ సీన్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే, మిగతా సినిమాల్లో మనం ప్రెడిక్ట్ చేసేయొచ్చు. నెక్స్ట్ ఇది జరుగుతుంది. ఈ రకంగా తీర్పొస్తుంది అని మనం ప్రెడిక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. కానీ ఈ సినిమాలో మాత్రం మీకు ఆ ఛాన్స్ 100% దొరకదు. మీరు ప్రెడిక్ట్ చేయలేరు. సో, ఈ సినిమాకి డెబ్యూ డైరెక్టర్ రామ్ జగదీష్ అన్నమాట. ఫస్ట్ సినిమానే ఈ రకంగా తీయడం అనేది మామూలు విషయం గాదు. అసలు మనం బేసిక్‌గా చూసే సినిమాలు ఎలా ఉంటాయి? మోస్ట్‌లీ హిట్ ఆఫ్ అట్ట పక్క పెడితే అన్ని ఒకేలా ఉంటాయి. వచ్చే 10 సినిమాలు మాత్రమే చాలా డిఫరెంట్‌గా వస్తాయన్నమాట. సో, ఈ యంగ్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో కొత్త జనరేషన్స్ వచ్చే వాళ్ళందరూ కూడా ఈ తీసే 10 సినిమాలు కూడా నెక్స్ట్ లెవెల్‌లో డైరెక్ట్ చేస్తున్నారు నిజంగా. నిజంగా రామ్ జగదీష్ ఈ స్టోరీని స్క్రీన్ ప్లే చూపించిన విధానం చూస్తే మైండ్ పోద్దసలు. సో, మనం ఈ సినిమాలో చూసుకుంటే మెయిన్ లీడ్స్ ఇద్దరున్నారు. ఒకళ్ళు ప్రియదర్శి. మనందరికీ చాలా ఇష్టమైన ప్రియదర్శి. ఎన్నో సినిమాల్లో హీరోగా, సపోర్టింగ్ రోల్స్‌గా ఏసాడు. తన యాక్టింగ్ కోసం చెప్పుకోవాల్సిన లేదు. ఇంకొక లీడర్ వచ్చేసి హర్ష్ రోషన్. ఈ అబ్బాయి కూడా చాలా చైల్డ్ క్యారెక్టర్స్ చేశాడు. చాలా సపోర్టింగ్ రోల్స్ చేసి ఈ సినిమాలో ఒక మెయిన్ రోల్‌గా చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేశాడు. అండ్ ఈ సినిమాకి హీరోయిన్ వచ్చేసి శ్రీదేవి. యెస్. ఈ అమ్మాయి ఈ సినిమా ఫస్ట్ తొలి పరిచయం అన్నమాట. డెబ్యూటెంట్ అన్నమాట. ఆ అమ్మాయి యాక్టింగ్ కూడా టాప్ నాచ్‌గా చాలా రియలిస్టిక్‌గా, చాలా న్యాచురల్‌గా అంటే ఆ ఏజ్‌లో ఆ చిన్న ఏజ్‌లో మనం లవ్ అంటే ఒక ఇది ఉంటుంది గదా! అది ఎగ్జాక్ట్‌గా తన యాక్టింగ్‌లో చూపించడం జరిగిందనమాట. ఆ అమ్మాయి శ్రీదేవి గాని, హర్ష్ రోషన్ గాని, అలానే మన ప్రియదర్శి వచ్చేసి లాయర్‌గా యాక్ట్ చేశాడు. తన యాక్టింగ్‌తో అదరగొట్టేశాడు. సో, ఈ సినిమాలో మరో బ్యాక్ బోన్ అని చెప్పుకోవచ్చు. లేకపోతే సపోర్టింగ్ రోల్ అని చెప్పుకోవచ్చు. మన హీరో శివాజీ గారు, హీరో సాయి కుమార్ గారు, అలానే రోహిణి గారు. వీళ్ళు ముగ్గురు పెర్ఫార్మన్స్ అయితే అల్టిమేట్ అనమాట. సినిమాకి చాలా సపోర్ట్ చేశారు ఈ 3 క్యారెక్టర్స్ కూడా. ముగ్గురు అసలు బీభత్సంగా న్యాయం చేశారు. ఎస్పెషల్లీ శివాజీ గారి గురించి మాట్లాడుకుందాం. 11 ఇయర్స్ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చాడు సినిమా ఇండస్ట్రీలో ఆయన. 11 ఇయర్స్ తర్వాత మళ్ళీ యాక్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకొని యాక్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. సో, ఈ సినిమాలో ఆయన రోల్ పేరు వచ్చేసి మంగపతి. మంగపతి క్యారెక్టర్ లో ఆయన ఎంత బాగా ఇన్వాల్వ్ అయ్యాడంటే నిజంగా తన కూతుర్ని, తను ఎంతో ఇష్టంగా పెంచుకున్న కూతుర్ని ఒక అబ్బాయి ఒక వేరే కులానికి సంబంధించిన అబ్బాయి లవ్ చేసి తన ముందు కనపడినప్పుడు ఆ ఫాదర్ ఎలా రియాక్ట్ అవుతాడు? బేసిక్‌గా సమాజంలో ఒక తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఎలా ఆలోచిస్తాడు? పగ తీర్చుకుంటాడని చెప్పొచ్చు. లేకపోతే ఆ లవ్ డైవర్షన్ ఎలా చేయగలుగుతాడు అనేది చాలా యాప్ట్‌గా యాక్ట్ చేసి చూపిచ్చారు. మంగపతి క్యారెక్టర్‌లో శివాజీ గారు నెక్స్ట్ లెవెల్ అనమాట. ఆయన బేసిక్‌గా ఏంటంటే ఆయన ఆ ఊర్లో మంచి పలుకుబడి ఉన్న వ్యక్తి అనమాట. సో, నీకు పలుకుబడి ఉన్నప్పుడు ఆబ్వియస్‌గా నీకొక గర్వం ఉంటుంది. ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే వీడెవడు నా కూతురు జోలికి రావడానికి అనే ఒక ఆ ఇదిలో ఆయన చాలా చాలా బాగా యాక్ట్ చేశాడనమాట. సో, ఆయన ఫాదర్‌గా అనుకోవచ్చు. లేకపోతే ఒక విలన్‌గా చూసుకున్నా గాని ఆయన యాక్టింగ్‌లో మాత్రం ఎక్కడ కూడా తగ్గలేదు. సో, మనం మ్యూజిక్ గురించి వద్దాం. మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే భయ్యా విజయ్ బుల్గాని. అసలు ఈయన పాటలు మనం ఆల్రెడీ ప్రూవ్డ్. 'బేబీ' సినిమాలో ఆయన ఎలాంటి మ్యూజిక్ ఇచ్చాడు. ఆ మ్యూజిక్‌తో సినిమా మీద ఎక్స్‌పెక్టేషన్స్ ఎలా పెరిగాయి అండ్ ఆ సినిమా గురించి ఇంకా మనం మాట్లాడుకోవసరం లేదు. సో, ఈ సినిమాకి కూడా విజయ్ బుల్గాని మ్యూజిక్ అద్భుతంగా ఇచ్చాడు. ఒక సాంగ్ రిలీజ్ అయింది కదా! మనం అందరం విన్నాం. నెక్స్ట్ ఆ సాంగ్ విన్నప్పుడు చాలామంది నేను కూడా ఫ్రీక్వెంట్‌గా ఒక లూప్‌లో ఆ పాట వినడం జరిగింది. అలాగనే ఆ సాంగ్ సినిమాలో సూపర్ హిట్. ఎస్పెషల్లీ మనం మాట్లాడుకుంటే ఇలాంటి సినిమాల్లో ఈ కోర్టు సన్నివేశాలు ఏవైతే ఉన్నాయో ఆ సన్నివేశాల్లో మ్యూజిక్ బీజీఎం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. డ్రామా అనేది ప్లెయిన్‌గా వెళ్ళిపోతే నాకు బేసిక్‌గా నచ్చదు. నాకు అక్కడ నచ్చింది ఏంటంటే ఒక ఇంట్రెస్ట్, ఒక ఇంటెన్స్ క్రియేట్ చేస్తుందనమాట. ఈ విజయ్ బుల్గాని మ్యూజిక్ వల్ల, బీజీఎం వల్ల. కోర్ట్ సన్నివేశాల్లో మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఇచ్చాడు. ఎందుకంటే అక్కడ సన్నివేశాలు ఎలా ఉంటాయి కోర్ట్‌లో నెక్స్ట్ ఏం జరగబోతుంది మనం ప్రిడిక్ట్ చేయలేని పరిస్థితి ఒక పక్క ఉంటుంది మనకేమో. అలాంటి టైంలో
ఈ బీజీఎం ఒకటి ఒక మంచి హై ఇంటెన్సీ క్రియేట్ చేసింది నాకైతే. సో ఏ రకంగా చూసుకున్నా విజయ్ బుల్గాని అయితే 100% న్యాయం చేశాడని చెప్పుకోవచ్చు ఈ సినిమాకైతే. సో ఈ సినిమాలో నాకు మరీ విపరీతంగా నచ్చిన ఇంకో టెక్నీషియన్ గురించి చెప్తాను. అతను మరెవరో కాదు, సినిమాటోగ్రఫర్ దినేష్ పురుషోత్తం. ఆయన పెట్టిన ఫ్రేమ్స్ గురించి మాట్లాడుకుంటే అసలు కొత్తగా చాలా రిఫ్రెషింగ్‌గా అనిపిస్తుందనమాట. ఇలాంటి సినిమాకి ఈ సినిమా మనం ప్లాట్ చూసుకున్నా, యాక్టింగ్ చూసుకున్నా, కాస్టింగ్ చూసుకున్నా, ఎవరిని చూసుకున్నా అంతా కూడా కొత్తగా కొంచెం డిఫరెంట్‌గా రెగ్యులర్ ప్యాటర్న్ కాకుండా కొత్తగా ఉండిందనమాట. సో అదే విధంగా చాలా జాగ్రత్తగా డైరెక్టర్ దగ్గరుండి వర్క్ చేయించుకున్నారో మరేమో తెలీదు గానీ, దినేష్ పురుషోత్తం మాత్రం ప్రతి ఫ్రేమింగ్ కూడా చాలా అద్భుతంగా పెట్టాడని చెప్పుకోవచ్చు. దానికి ఆయనకి 100% మార్క్స్ ఇవ్వచ్చు మనం. సో కోర్ట్ సినిమా మాత్రం నాకు విపరీతంగా నచ్చింది. నాకు పర్సనల్‌గా చాలా రిఫ్రెషింగ్ అనిపించిందనమాట. రెగ్యులర్‌గా చూసుకునే కమర్షియల్ సినిమాస్ కంటే కూడా ఇలాంటి సినిమాలు మనం ఇష్టపడతాం స్టార్ట్ చేస్తున్నారు. యాక్చువల్‌గా మన తెలుగు ఆడియన్స్ యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. ఎలా అయితే నాని గారు చెప్పారో, నాని గారు చెప్పినట్టు సినిమా మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా ఎవరికి వాళ్ళు న్యాయం చేశారని చెప్పుకోవచ్చు. పోటాపోటీగా ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో సాయి కుమార్ గారు ఒక సన్నివేశం ఉంటుందన్నమాట. ఒక డైలాగ్ ఉంటుంది. మనకు తెలిసిందే కదా సాయి కుమార్ గారు బేసిక్‌గా ఆయన డైలాగ్ డెలివరీ ఎలా ఉంటుందో మీకు బాగా నచ్చుతదనమాట. సో మీరు కూడా వీలు చూసుకొని కోర్ట్ సినిమాకి వెళ్ళండి. అందరూ చూడాల్సిన సినిమా. చిన్న పెద్ద చూడాల్సిన సినిమా. సిట్యుయేషన్స్ ఏంటి, మనకి కూడా ఇది ఒక మెసేజ్ ఓరియెంటెడ్ అయిన సినిమా కూడా చెప్పుకోవచ్చు అనమాట మనం. సో మీరు వెళ్ళి సినిమా చూసి నా కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి సినిమా మీకు ఎలా అనిపించిందో. ఇది ఈరోజు మన టాపిక్ కోర్ట్ సినిమా గురించి. థాంక్ యూ సో మచ్.